అమెరికా ఆర్థిక వ్యవస్థ గర్జిస్తోంది. మనకు స్వర్ణయుగం రాబోతుంది. సరిగ్గా 2 వారాల క్రితం అమెరికా పార్లమెంటు సాక్షిగా డొనాల్డ్ ట్రంప్ ధీమాగా చెప్పిన మాటలివి. ట్రంప్ చెప్పిన ఆ ఆర్థిక గర్జన ఇప్పుడు ఆందోళనకరంగా మారుతోంది. కేవలం 14 రోజుల్లోనే అమెరికా సీన్ పూర్తిగా మారిపోయింది. ఇరాన్పై ట్రంప్ యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా గడువును ఆర్థిక సంక్షోభం తడుతుంది. ఆకాశాన్ని అంటుతున్న చమురు ధరలు, కుప్పకూలుతున్న మార్కెట్లు, వేల సంఖ్యలో పోతున్న ఉద్యోగాలు ట్రంప్ హామీలను తలకిందులు చేస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం కోరలు చేస్తుందా? అసలు అగ్రరాజ్యంలో ఏం జరుగుతుంది? యుద్ధమే ముగిస్తే అంతా సర్దుకుంటుందా? రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్కు ఓటర్లు షాకిస్తారా? వాచ్ దిస్ స్టోరీ. ట్రంప్ స్వర్ణయుగం తలకిందులవుతుందా? యుద్ధంతో అమెరికన్లకు కష్టాలు మొదలయ్యాయా? మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్కు దెబ్బ తప్పదా? అమెరికా పార్లమెంటులో ఏటా స్టేట్ ఆఫ్ ది యూనియన్ నిర్వహిస్తారు. ఈ సభలో వచ్చే ఏడాదికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికలపై అధ్యక్షుడు ప్రసంగిస్తాడు. ఈ ఏడాది కూడా స్టేట్ ఆఫ్ ది యూనియన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంతగా దూసుకుపోతుందని ట్రంప్ వెల్లడించాడు. అయితే ఈ వ్యాఖ్యలు చేసి 2 వారాలు కూడా గడవక ముందే ట్రంప్ ఇరాన్తో యుద్ధానికి దిగాడు. ఇప్పుడు ట్రంప్ స్వర్ణయుగం ఆర్థిక వ్యవస్థ దూకుడుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత నిరుద్యోగం పెరుగుతోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టాక్ మార్కెట్లో అనిశ్చితి వంటి తాజా ఆర్థిక సంకేతాలు అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే కీలక ఎన్నికల నేపథ్యంలో ఈ యుద్ధం ప్రభుత్వ ఆర్థిక విజయగాథను తలకిందులు చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరిలో లేబర్ రిపోర్టు ప్రకారం 92,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. డౌ జోన్స్ పారిశ్రామిక ఉత్పత్తి సగటు 5% మేర పడిపోయింది. ఆర్థిక మార్కెట్లో టెన్షన్లు మొదలయ్యాయి. కేవలం 1 నెలలోనే పెట్రోల్ ధరలు 19% పెరిగాయి. ముడి చమురు బ్యారెల్ ధర $100 బెంచ్ మార్కుకు చేరింది. 4 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయికి ముడి చమురు ధరలు చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, జీవన వ్యయం అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ తాజా పరిణామాలు మాత్రం కలవరాన్ని కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్టు నిపుణులు వివరిస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ చమురుకు కీలకమైన మార్గం మూతపడింది. ఇరాన్ సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడింది. ఫలితంగా ప్రపంచానికి సరఫరా అయ్యే 20% చమురు ఆగిపోయింది. దీంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చమురు ధరలు బ్యారెల్కు $100కు మించితే రవాణా, తయారీ, ఆహార రంగంపై తీవ్ర ప్రభావం తప్పదు. దీంతో అమెరికాలో మళ్లీ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకోవచ్చు. అమెరికా దెబ్బతింటే ఆటోమేటిక్గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా మందగించే ప్రమాదం ఉంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం నేరుగా ఓటర్లపై పడుతుంది. అమెరికాలో ఇంధన ధరలనేవి రాజకీయంగా చాలా సున్నితమైనవి. ఎందుకంటే చమురు ధరలు ప్రజల జేబులకు చిల్లులు పెడతాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గ్యాలన్ పెట్రోల్ ధరపై 50 సెంట్లు పెరిగింది. ఇది పెరిగిన జీవన వ్యయంపై ఓటర్లలో అసహనాన్ని పెంచుతోంది. నిజానికి ప్రస్తుత ఒత్తిడిని ప్రభుత్వం గుర్తించింది. కానీ ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. నిజానికి ట్రంప్ దేశీయంగా నెలకొంటున్న ఆందోళనలు అస్సలు పట్టించుకోవడం లేదు. సైనిక చర్యలకే ట్రంప్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. యుద్ధం ముగియగానే చమురు ధరలు మళ్లీ కంట్రోల్కి వస్తాయని ట్రంప్ చెబుతున్నాడు. అయితే ఇలాగే ధరలు పెరుగుతూ ఉంటే రాబోయే మధ్యంతర ఎన్నికల నాటికి అది ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ప్రభావం పూర్తిగా పడకముందే అమెరికాలో పరిణామాలు దారుణంగా ఉన్నాయి. ఉద్యోగ నియామకాలు మందగించే, మరి ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. లేబర్ మార్కెట్ బలహీనపడుతోంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. దీంతో కొత్త ఉద్యోగ నియామకాలు కూడా ఆగిపోయాయి. ఇంధన ఖర్చులు పెరిగితే వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. మరోవైపు మార్కెట్లు కూడా అనిశ్చితికి గురవుతున్నాయి. యుద్ధం వల్ల కలగబోయే ఆర్థిక నష్టాల నేపథ్యంలో పెట్టుబడిదారులు స్టాక్స్ వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు పతనమవుతున్నాయి. అయితే ఈ సంక్షోభం కేవలం అమెరికాకి పరిమితం కాలేదు. ఇరాన్ యుద్ధంతో ఇంధన మౌలిక సదుపాయాలు, రవాణా మార్గాలు, ప్రాంతీయ ఉత్పత్తి వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ మార్కెట్లలో తీవ్రమైన అస్థిరతకు కారణమైంది. యుద్ధం కొనసాగితే ప్రధాన దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగనుంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుంది.
ఇరాన్ యుద్ధంతో ఈ ఆర్థిక మార్పులు అమెరికాలో కీలక సమయంలో సంభవిస్తున్నాయి. తమ పాలనలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ట్రంప్ ఊదరగొడుతున్నాడు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, మందగిస్తున్న ఉద్యోగాల కల్పన, స్టాక్ మార్కెట్లలో అస్థిరత ట్రంప్ చెబుతున్న దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జరగబోయే అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఓటర్ల ఆర్థిక అంశాలకే ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తాయి. కానీ ట్రంప్ మాత్రం అలా చేయడం లేదు. ఇరాన్ యుద్ధం తనకు కలిసొస్తుందని ట్రంప్ ఆశిస్తున్నాడు. అయితే ఈ యుద్ధం ట్రంప్ను ముంచుతుందా లేక ఓట్లుగా మలుస్తుందా అన్నది నవంబర్ వరకు వేచి చూడాల్సిందే.